నమస్కారం అండి. నమస్తే అండి. సో ప్రతి నెల ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, Yes. నాకు కాస్త శాలరీ వస్తుంది, మంచి శాలరీ వస్తుందా చేయడా అనేది పక్కకు పెడితే కాస్త వస్తుంది, దాని మీద ఇంకా ఎక్కువ సంపాదించాలి ఒక టార్గెట్ పెట్టుకుంటాం. ఫర్ Yes. ఎగ్జాంపుల్ ఒక మనిషి 1,00,000 రూపాయలు ప్రతి నెల నేను సంపాదించాలి అని అనుకుంటాడు. సాధించవచ్చా? అలా అనుకున్నది జరుగుతుందంటారా? జరగాలి అంటే ఏం చేయాలి? కోట్ల పర్సెంట్ జరిగే తీరాలి, జరుగుతుంది. ఓకే, ఇదేదో చెప్పండి అందరికి యూస్ఫుల్ కదా. చూడండి, అక్కడ జరుగుతుంది. ఉమ్, ఉంది ఉమ్, ఉంది ఉంది అంటే ఉంది అన్నాను, ఓకే లేదు లేదంటే ఎప్పటికీ లేదన్నాను, ఓకే, వచ్చింది వచ్చిందంటే వచ్చేసింది అని ఎన్నో వీడియోలు చెప్పాను. ఈ 3 పాయింట్లు అందరూ పట్టుకోవాల్సిందే. ఉమ్, ఈ 3 మాటలు జీవితంలో వాడాల్సిందే ప్రతి మానవుడు, ఉమ్, ఎవడైనా వాడాల్సిందే అండి. ఉమ్, లేదు కాదు అవ్వదు ఇష్టం లేదు, ఈ మాటలు మన జీవితంలో లేదు. ఇంకా ఉమ్, ఉంది అని నటించు, ఉంది నా దగ్గర అన్ని ఉన్నాయి నటించు, ఉమ్, వచ్చిందని చెప్పుకో. రాలేదని ఇది ఎందుకు చెప్తావు? వచ్చేసిందని చెప్పామే, ఉమ్, అది రాకుంటే ఎలా పోతుంది? నువ్వు వచ్చిందన్న ఉంటే వస్తుంది, ఉమ్, అవుతుందండి. ఉంది ఉంది అన్న ఉంటే ఉండిపోతుంది అండి. ఉమ్, నా ఇంటి ఇది లేదు, నాకు తిండి లేదు, నాకు బట్టకు లేదు, నాకు డబ్బుకి లేదు, నాకు అన్ని లోటే ఇది లోటే ఇదే చెప్పమంటే మన జనాలు బోన్ వస్తారు, ఉమ్, వాళ్ళు అక్కడే ఉంటారు. అక్కడే ఉంటారు. అలా కాదు, ఉన్నట్టు నటించు, నటనే నీ జీవితం. ఉమ్, భయం పెరిగితనాన్ని తీసిపారే. ఉమ్. జీవితంలో ఎవడైనా ఎదగాలన్నవాడు, ఏదైనా సాధించాలన్నవాడు. అయితే విశ్వమన్ బాబు గారు, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ Yes, ఏమిటి అడగండి. అంటే, ఈ నటించడం అని మీరు ప్రతి వీడియోలో Yes. చెప్తూ ఉన్నారు కదా, Yes. అసలు నటించడమే తప్పు అని వాదించే వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు అంటే నెగిటివ్ కి ఏమి చెప్పలేము. ఇప్పుడు దాన్ని పోతా ఉంటే 10 కుక్కలు మొరుగుతాయండి. 10 కుక్కలు పడుకుని ఉంటే 10 మొరగు అక్కడ, 1 2 అన్న మొరగతాయి. అసలు కనీసం నటించే ఒకటన్నా వాళ్ళని ఎవరు మొరుగుతుంది. నమ్మరు అని కూడా అంటూ ఒకటన్నా మురుగుతుందండి. 10 కుక్కలు ఉన్నప్పుడు అన్ని పడుకొని ఉండవు, అన్ని పడుకొని ఉండవు. వాడెవడు పోతున్నాడు మనకి ఎందుకు అని పడుకుని ఉండేది కొన్ని ఉంటాయి. ఒకటి వాడు పోతున్నాడు ఎందుకు వదలాలి మనం మానేసి మురిగేది అంటే నెగిటివ్ లో ఉన్న వాళ్ళకి ఆ 150 క్వశ్చన్స్ వస్తాయి. 1 2 రావు వాళ్ళకి, నెగిటివ్ పర్సన్స్ కి. పాజిటివ్ ఉన్న వాడికి ఎతికిన కూడా కనబడవు. నెగిటివ్ లో ఉన్న వాళ్ళకి వస్తుంది. జరుగుతుంది అంటే జరుగుతుంది. ఈ విషమణి బాబు బయట ఊరికే రాలా, అన్ని నేను రాకముందు పర్సనల్ అపాయింట్మెంట్లు చేసింది, క్లాసులు పెట్టక ముందు సక్సెస్ అయిన తర్వాత వచ్చాను. కాబట్టి ఫీడ్బ్యాక్ లో చూడండి ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి సాధిస్తున్నారని. నా మాటలకి ఏం జరుగుతున్నది, నా మాట ఏం మంత్రంలా తయారైంది ఇప్పుడు. ఎస్, కాల్ చేసి సార్ నా కొడుకు పరీక్ష రాస్తున్నాడు, మీరు నోట్ల నుంచి ఒక్క మాట చెప్పండి సార్, వాడు పాస్ అయిపోతాడు. ఇక్కడ రిలీజ్ అయిందంటే అక్కడ పాస్ అవుతాడు. అలా తయారైంది. ఆ శక్తిని నేను పొందున్నాను ఇప్పుడు, అది నాకు తెలిసేది. కాబట్టి నెలకి ఎంత సంపాదించాలి నువ్వు, నీకని ఒక టార్గెట్ ఉండాలి. సరే ఈ నెల లేక రోజుకి లేక నెలకి ఒక ఫిక్స్ అయిపో. సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది అక్టోబర్ నెల, అక్టోబర్ నెలకి ఎంత సంపాదించాలి, నవంబర్కి ఎంత సంపాదించాలి, డిసెంబర్కి ఎంత సంపాదించాలి. ఇప్పుడు ఎంప్లాయర్ ఉంటారు, ఎంప్లాయర్కి అలా నెల పెరగదు. మళ్ళీ దాన్ని నెగిటివ్ లోకి మళ్ళీ తీసుకెళ్ళకండి. ఎంప్లాయర్స్ కి అలా పెరగదు, వాళ్ళకి ఇయర్లీ ఒకసారి ఇంక్రిమెంట్ అనేది. నువ్వు దాన్ని చేస్తూ నువ్వు నెల వేరే రూట్ గానే ఆలోచిస్తే నీకు పెరుగుతుంది. మళ్ళీ బాగా వినాలి, నెలకి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అది బడ్జెట్ జీవించిన జీవితం. అది నువ్వు పోతున్నది నెలకి 50,000 అన్నప్పుడు అది బడ్జెటే, అది ఇయర్లీ మాత్రమే అది ఇంక్రిమెంట్ అనేది ఏదో ఉంటది. నువ్వు దాన్ని చేస్తూ కన్నా నువ్వు ఆలోచన విధానాన్ని మార్చుకొని నేను నెలకి ఎంత సంపాదించాలని కన్నా ఇంకొక మైండ్ తో ఇన్నర్ మైండ్ వాడుకున్నావు అంటే మళ్ళీ ఒక బిజినెస్ ఏదో ఒక రూట్ ను తీసుకెళ్తాడు, అప్పుడు పడుతుంది. కాబట్టి చదువు ఉన్నా లేకపోయిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అయితే ఇలా చేయండి. ఎలా అంటే, నేను అక్టోబర్ నెల 50,000 రూపాయలు సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. 2, నేను నవంబర్ నెల 70,000 సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. నేను డిసెంబర్ నెల 1,00,000 రూపాయలు సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. చూడండి, 1 2 3 ఇచ్చాను, 3తో 3 ఇచ్చేసేసాను. అంటే నువ్వు నెల ఎంత సంపాదించాలనేది ఒక నెలకి అక్టోబర్కి చెప్పినావు, నవంబర్కి చెప్పినావు, డిసెంబర్ చెప్పినావు. దీన్ని ప్రతిరోజు పాడిందే పాడరా, పాసిపల్లి దాసులు అన్నట్టు పాడు. ప్రతిరోజు పాడాల్సిందే, నిద్ర లేయి. ఎవడైనా ఎదగాలంటే 4 గంటలు లేయాలన్నాను కదా, లేచి నిలబడి అద్దంలో నేను ఈ నెల ఎంత సంపాదించాలని వచ్చే నెల ఈ మైండ్కి బాగా ట్రైనింగ్ ఇచ్చాయి. రాసేవాళ్ళు రాయండి, ఎల్లో పేపర్ రెడ్ పెన్ తీసుకొని రాయండి. రాయను నాకు చదువు వేసారంటే నోటికి చదువు అవసరం లేదు కదా, అద్దంలో నిలబడి నేను నా అక్టోబర్ నెల 50,000 రూపాయలు సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి కృతజ్ఞత, నేను నవంబర్ నెల 70,000 రూపాయలు సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇలా నువ్వు ట్రైన్ అవ్వాలండి, ఒక్క రోజుకి అనుకుంటే కాదండి. నువ్వు ట్రైన్ ఇస్తా ఉన్నావంటే నీ బాడీలో ఉన్న 7 చక్రాలు ఓపెన్ అవుతాయి. పాజిటివ్కి వచ్చే కొద్దీ 7 చక్రాలు ఓపెన్ అవ్వాలి. విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే ఊరికే కాదు, నీవు మారితే నువ్వు అన్ని జీవితంలో నీ బాడీలో ఉన్న ప్రతి కణం అణువు కూడా మారుతుంది నువ్వు మారే కొద్దీ. ఇలా ప్రతిరోజు చెప్పండి, చదువులో అర్థం దగ్గర నిలబడి చెప్పు, డ్రీమ్ చెయ్యి, విజువలైజేషన్ చెప్పించాను కదా ఇంతకుముందు, దాన్ని పట్టించు. పదే అయితే నీకు ట్రైన్ అయిపోయింది, దానికి సంబంధించిన అవకాశాలు ఏర్పరచుకుంటుంది నీ ఇన్నర్ మైండ్. ఇక్కడ ట్రైన్ అయిపోయిందంటే చదువుకునేటప్పుడు దేన్ని ఉపయోగించి చదివారు మీరు? ఈ మైండే కదా.
ఒకటే క్లాసులు ఎత్తిపోయి పెట్టేసిన అప్పుడు అంతా ఒకటే క్లాస్. ఇప్పుడు ఎల్కేజీలు పెట్టారు, యూకేజీలు పెట్టారు. నేను చదువుకునేటప్పుడు మీరు చదివేటప్పుడు అప్పుడు ఉన్నది ఎల్కేజీలో, నేను చదివేటప్పుడు డైరెక్ట్ గా ఏలిముద్ర ఉన్నాయి. ఉన్నాయి కానీ నేను చదవలేదు. నేను చదివేటప్పుడు ఎల్కేజీలు అంత లేదు, డైరెక్ట్ గా ఏలిముద్ర దేశపాటు పెట్టినారు. ఆడ కాన్వెంట్ లో కనబడాలి మేము ఉండేటప్పుడు పెట్టారు. అక్కడి నుంచి కదా వచ్చింది 1, 2, 3 అని పోయి డిగ్రీకి ఎలా పోయాను, 1, 2 నుంచి కదా పోయాను. అంటే అక్కడ దేన్ని ఉపయోగించి చదివాను నేను, నా మైండ్ ని ఉపయోగించి చదివాను. ఇప్పుడు జీవితాన్ని మాత్రం ఎందుకు ఉపయోగించలేకపోతున్నారు ఆ మైండ్ ని? నీకు కావాలి కదా, దానికి ఏమి పట్టించాలనేది ఎన్నో వీడియోలు ఇచ్చాను కదా. ఎలా పట్టించు, నెల నెల నీ యొక్క శాలరీ కాదు, ఆ శాలరీ పక్కన పెట్టి నీ బిజినెస్ రూపంలో శాలరీ చేసేవాడు నాకు శాలరీ పెరుగుతుంది సార్ అంటే పెరగదు. టార్గెట్ మాత్రమే చెప్పుకోవాలంట. ఇలా చెప్తా ఉండు, నెల నెల ఎంత పెంచాలని పెట్టు. నీకు ఏదో ఒక అవకాశం నువ్వే నీ మైండ్ ద్వారా నువ్వే చేస్తావు, ఎవరు వచ్చేరు మధ్యలో. నీ మైండ్ ద్వారా నీకే ఆలోచన పుట్టించి ఆ పని నువ్వే చేసి ఆ డబ్బును నువ్వే సంపాదిస్తావు. దీంట్లో మధ్యలో ఎవరు రారు, నువ్వే. అంటే కొత్త కొత్త వ్యక్తులు కూడా పరిచయం అవుతుంది, అవకాశాలు బోరుడు విధంగా వస్తుంది. నాకు ఎంత పెద్ద 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 బిజినెస్ మ్యాన్లు, ఎక్కడో పల్లెటూరులో ఉన్నవాడికి ఈ రోజు హైదరాబాద్ లో ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్లు తెలుసు నాకు. పెద్ద పెద్ద వాళ్ళు అండి నాకు లింకు. ఏ ఏరియా పోయినా అంత లగ్జరీ సిటీలు కదా నాది. కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడ, ఇవన్నీ సిటీలు నేను ఉన్నాను కదా, పోతున్నాను కదా, నా క్లాసులు పెడుతున్నాను కదా, నా క్లాసులు ఉన్నాయి కదా. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అంతా నాకు పరిచయం కదా. ఎలా వచ్చింది ఇదంతా? ఎలా వచ్చిందండి? పల్లెటూరులో పుట్టినవాడికి, ఒక మూలలో ఉన్న బల్లిలాగా ఒక మూలలో ఉన్నవాడికి నా మైండ్ ద్వారా ట్రైనింగ్ అయింది. ఆ మైండ్ ద్వారా అన్ని అవకాశాలు ఏర్పాటు చేసింది. వీళ్ళంతా నాకు పరిచయం చేసింది నా మైండ్. అనుకున్నది 100% జరిగే తీరుతుంది. ఎలాగైనా మీరు ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తే చేస్తూనే ఉండాలి. ఎన్నాళ్ళు అనేది ఆపేయండి, రోజులు లెక్క పెట్టకూడదండి. రోజులు ఎందుకు లెక్క పెట్టమని నువ్వు మేల్కోవడానికి 21 రోజులు, 45 రోజులు కన్నా నువ్వు అన్ని అప్రిమేషన్లు ధ్యానం ఇవన్నీ చేస్తే విశ్వశక్తులు కనెక్ట్ అవ్వడానికి. అవతల తినగా తీయకుండా డబ్బు వచ్చే కొద్ది నువ్వు ఆగమన్నా ఆగదు. కూర్చున్న చోటు డబ్బు వచ్చి వదులుతావా పని? నువ్వు వదులుతారా? అంతే అండి. ప్రతిరోజు ఇలా చేయండి, ఎవడైనా సాధ్యమే. కాబట్టి నేను ప్రతి నెల నా ఆలోచనలు మార్చుకొని నా మైండ్కి బాగా ఇన్నర్ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చి నా ఆదాయాన్ని పెంచుకున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.